వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ న్యూస్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సి కోసం ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, కుటుంబానికి ఈ క్రింది వానిలో సరైనది? ఆప్షన్ 1 గొడవలు పడుతూ ఉండాలి. ఆప్షన్ 2 కుటుంబంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఆప్షన్ 3 కుటుంబంలో సామరస్యంగా ఉండకూడదు. ఆప్షన్ 4 ఏదీ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కుటుంబంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్షవరం అనగా అర్థం? ఆప్షన్ 1 చెప్పులు కుట్టడం. ఆప్షన్ 2 బుట్టలు అల్లడం. ఆప్షన్ 3 కటింగ్ చేయడం. ఆప్షన్ 4 కర్ర పని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కటింగ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, చదువుకోవడం అనేది పిల్లల డాష్. ఆప్షన్ 1 బాధ్యత. ఆప్షన్ 2 హక్కు. ఆప్షన్ 3 సత్ప్రవర్తన. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హక్కు. చదువుకోవడం అనేది పిల్లల హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసే మొక్క యొక్క భాగం ఏది? ఆప్షన్ 1 వేర్లు. ఆప్షన్ 2 కాండం. ఆప్షన్ 3 పువ్వులు. ఆప్షన్ 4 కాయలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాండం. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 గుబుర్లు. ఆప్షన్ 2 పొదలు. ఆప్షన్ 3 వేర్లు. ఆప్షన్ 4 గుల్మాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పొదలు. నెక్స్ట్ క్వశ్చన్, గుల్మాలకు ఉదాహరణలు ఏవో ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 గోధుమ. ఆప్షన్ 2 తులసి. ఆప్షన్ 3 రెండు. ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రెండు, గోధుమ మరియు తులసి. నెక్స్ట్ క్వశ్చన్, వన్యమృగాలు అని వేటిని అంటారు? ఆప్షన్ 1 ఇళ్లలో నివసించే వాటిని. ఆప్షన్ 2 అడవుల్లో నివసించే జంతువులని. ఆప్షన్ 3 నీళ్లలో నివసించే జంతువులని. ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అడవుల్లో నివసించే జంతువులను. నెక్స్ట్ క్వశ్చన్, నేల మీద నివసించే జంతువులను ఏమంటారు? ఆప్షన్ 1 జలచరాలు. ఆప్షన్ 2 భూచరాలు. ఆప్షన్ 3 భూచర జీవులు. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భూచర జీవులు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో నివసించే జంతువులకు ఉపయోగపడే శరీర భాగాలు ఏవి? ఆప్షన్ 1 పడవ ఆకారపు శరీరం. ఆప్షన్ 2 వాజాలు తోక. ఆప్షన్ 3 మొప్పలు. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ పనులు నిర్వర్తించడానికి మనకు ఉపయోగపడేవి. ఆప్షన్ 1 దుస్తులు. ఆప్షన్ 2 శరీర భాగాలు. ఆప్షన్ 3 1 మరియు 2. ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శరీర భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్, తలను మిగిలిన శరీర భాగాలతో కలిపేది ఏది? ఆప్షన్ 1 కాళ్ళు. ఆప్షన్ 2 చేతులు. ఆప్షన్ 3 మెడ. ఆప్షన్ 4 చర్మం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మెడ. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువులను గుర్తించడానికి శరీర భాగాలైన వేటిని ఉపయోగిస్తాం? ఆప్షన్ 1 ముక్కు. ఆప్షన్ 2 చెవులు. ఆప్షన్ 3 నాలుక చేతులు. ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలకు ఏ విధమైన ఆహారం ఇవ్వాలి? ఆప్షన్ 1 గట్టిగా ఉండే ఆహారం. ఆప్షన్ 2 గింజల ఆహారం. ఆప్షన్ 3 మెత్తని ఆహారం. ఆప్షన్ 4 పండ్లు కూరగాయలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మెత్తని ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలో అత్యధిక పోషకాలు కలిగిన భాగం ఏది? ఆప్షన్ 1 కాండం.
ఆప్షన్ 2 ఆకులు, ఆప్షన్ 3 వేర్లు, ఆప్షన్ 4 పువ్వులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్. పుట్టగొడుగు అనేది ఒక డాష్. ఆప్షన్ 1 శిలీంధ్రం, ఆప్షన్ 2 శైవలం, ఆప్షన్ 3 మసాలా దినుసు, ఆప్షన్ 4 కూరగాయలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్. జంతువులు, మానవులు, మొక్కలు జీవించడానికి ముఖ్యంగా తోడ్పడేది ఏది? ఆప్షన్ 1 సూర్యరశ్మి, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 నేల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నీరు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చ్ 20, ఆప్షన్ 2 మార్చ్ 21, ఆప్షన్ 3 మార్చ్ 23, ఆప్షన్ 4 మార్చ్ 22. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మార్చ్ 22. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో నీటిని ఏ విధంగా శుద్ధి చేస్తారు? ఆప్షన్ 1 వేడి చేయడం ద్వారా, ఆప్షన్ 2 వడపోత ద్వారా, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు ఎక్కడ నివసించేవాడు? ఆప్షన్ 1 చెట్ల పొదల్లో, ఆప్షన్ 2 గుహల్లో, ఆప్షన్ 3 కొండల్లో, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుహల్లో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు ఏవి? ఆప్షన్ 1 వాతావరణం, ఆప్షన్ 2 ఆర్థిక పరిస్థితి, ఆప్షన్ 3 స్థలం లభ్యత, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వేసవి కాలంలో చల్లగా ఉండేది ఏది? ఆప్షన్ 1 గుడిసె, ఆప్షన్ 2 మట్టి ఇల్లు, ఆప్షన్ 3 పెంకిటి ఇల్లు, ఆప్షన్ 4 రాతి ఇల్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మట్టి ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఉపయోగంలో లేని ప్రయాణ సాధనాలు ఏవి? ఆప్షన్ 1 గుర్రపు బండి, ఆప్షన్ 2 గాడిదపై ఎక్కడం, ఆప్షన్ 3 రథం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళడానికి ఉపయోగపడే సాధనాలు ఏవి? ఆప్షన్ 1 జంతువులు, ఆప్షన్ 2 పక్షులు, ఆప్షన్ 3 వాహనాలు, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాహనాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పరోక్ష భావ వ్యక్తీకరణకు సంబంధించినవి ఏవి? ఆప్షన్ 1 పోస్ట్ కార్డ్స్, ఆప్షన్ 2 మెయిల్, ఆప్షన్ 3 మెసేజ్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను డాష్ అంటారు? ఆప్షన్ 1 సంకేత భాష, ఆప్షన్ 2 మాతృభాష, ఆప్షన్ 3 మూగ భాష, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంకేత భాష. నెక్స్ట్ క్వశ్చన్. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? ఆప్షన్ 1 గట్టిగా అరుస్తాయి, ఆప్షన్ 2 ఇతర జంతువులను కొరుకుతాయి, ఆప్షన్ 3 తోక ఊపుతాయి, ఆప్షన్ 4 ఏడుస్తాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తోక ఊపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఇండోర్ గేమ్స్ చెందినవి ఏవి? ఆప్షన్ 1 అష్టాచెమ్మ, ఆప్షన్ 2 చదరంగం, ఆప్షన్ 3 కబడ్డీ, ఆప్షన్ 4 క్యారమ్ బోర్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కబడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్ర క్రీడ. ఆప్షన్ 1 ఖోఖో, ఆప్షన్ 2 కబడ్డీ, ఆప్షన్ 3 ఫుట్బాల్, ఆప్షన్ 4 వాలీబాల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కబడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్. మన జాతీయ క్రీడ. ఆప్షన్ 1 ఖోఖో, ఆప్షన్ 2 కబడ్డీ, ఆప్షన్ 3 హాకీ, ఆప్షన్ 4 క్రికెట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హాకీ. నెక్స్ట్ క్వశ్చన్. నీస్ అనగా క్రింది వాటిలో దేని యొక్క అర్థాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 మరదలు, ఆప్షన్ 2 మేనకోడలు, ఆప్షన్ 3 మేనత్త, ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మేనకోడలు. నెక్స్ట్ క్వశ్చన్.
తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ 2 న్యూక్లియర్ కుటుంబం, ఆప్షన్ 3 చిన్న కుటుంబం, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 మరియు 3. న్యూక్లియర్ కుటుంబం, చిన్న కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ గృహోపకరణాలు వాడటం వల్ల వాతావరణం కలుషితం అవుతుంది? ఆప్షన్ 1 ఎయిర్ కండిషనర్స్, ఆప్షన్ 2 రిఫ్రిజిరేటర్స్, ఆప్షన్ 3 ఎయిర్ కూలర్స్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. వేర్లు సాధారణంగా ఈ వర్ణంలో ఉండవు. ఆప్షన్ 1 గోధుమ రంగు, ఆప్షన్ 2 బూడిద రంగు, ఆప్షన్ 3 బ్రౌన్ కలర్, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గోధుమ రంగు. నెక్స్ట్ క్వశ్చన్. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని డాష్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 పుష్పం, ఆప్షన్ 2 రక్షక పత్రం, ఆప్షన్ 3 ఆకర్షణ పత్రం, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆకర్షణ పత్రం. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమని అంటారు? ఆప్షన్ 1 సంయోగ క్రియ, ఆప్షన్ 2 ఆహార తయారీ క్రియ, ఆప్షన్ 3 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 4 1 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ క్వశ్చన్. దేని వల్ల మానవులను ఉభయాహారులు అని అంటారు? ఆప్షన్ 1 జీవన విధానం, ఆప్షన్ 2 ఆహార అలవాట్లు, ఆప్షన్ 3 ప్రవర్తన తీరు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆహారపు అలవాట్లు. నెక్స్ట్ క్వశ్చన్. పక్షుల గుంపులు ఆకాశంలో ఈ ఆకారంలో ఎగురుతూ వెళ్తాయి? ఆప్షన్ 1 ఎం ఆకారం, ఆప్షన్ 2 వి ఆకారం, ఆప్షన్ 3 డబ్ల్యూ ఆకారం, ఆప్షన్ 4 ఏ ఆకారం లేదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వి ఆకారం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాళ్ళలో మొక్కలని జంతువులని తినే జంతువు ఏది? ఆప్షన్ 1 ఎద్దు, ఆప్షన్ 2 పులి, ఆప్షన్ 3 ఎలుగుబంటి, ఆప్షన్ 4 పైవేవి కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎలుగుబంటి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో శాకాహారి కాని జంతువును గుర్తించండి? ఆప్షన్ 1 గొంగలి పురుగు, ఆప్షన్ 2 ఆవు, ఆప్షన్ 3 మేక, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఏ పక్షుల్లో మంచి కనుదృష్టి కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 గద్ద, ఆప్షన్ 2 డేగ, ఆప్షన్ 3 రాబందు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఏ జీవులకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 గబ్బిలాలు, ఆప్షన్ 2 గుడ్లగూబ, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 కుక్క. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్. పాము తన శరీర భాగంలో దేని ద్వారా దూరంగా ఉన్న శత్రువుల్ని పసిగట్టగలదు? ఆప్షన్ 1 నాలుక, ఆప్షన్ 2 చర్మం, ఆప్షన్ 3 కళ్ళు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చర్మం. నెక్స్ట్ క్వశ్చన్. భోజనం వడ్డించడానికి ఉపయోగించే ప్లేట్లను ఈ క్రింది చెట్టులలో ఏ ఒక్క ఆకులతో తయారు చేస్తారు? ఆప్షన్ 1 మర్రి, ఆప్షన్ 2 బాదం, ఆప్షన్ 3 మోదుగా, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకు పరిష్కార మార్గం ఏంటి? ఆప్షన్ 1 ప్లాస్టిక్ తగ్గించండి అని చెప్పడం, ఆప్షన్ 2 ప్లాస్టిక్ పునః వినియోగించండి అని చెప్పడం, ఆప్షన్ 3 ప్లాస్టిక్ని వద్దని చెప్పడం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్లాస్టిక్ని వద్దని చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్. ఉప్పు నూనెలు వేటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 పచ్చళ్ళు, ఆప్షన్ 2 జామ్లు, ఆప్షన్ 3 వడియాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పచ్చళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. చెరువులోని నీటిని అలాగే తాగితే వచ్చే వ్యాధులేవో ఈ క్రింది వల్ల గుర్తించండి? ఆప్షన్ 1 కలరా, ఆప్షన్ 2 టైఫాయిడ్, ఆప్షన్ 3 నీళ్ళ విరోచనాలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితం అవుతుంది. అయితే ఆ విగ్రహాలు దేనితో తయారు చేస్తారు?
ఆప్షన్ 1 మట్టితో, ఆప్షన్ 2 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆప్షన్ 3 పాలీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆప్షన్ 4 2 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్. నీటి శుద్ధి క్షేత్రంలో నీటిని శుద్ధి చేసే చివరి దశలో ఉన్న తొట్టి ఏది? ఆప్షన్ 1 క్లోరినేషన్ తొట్టి, ఆప్షన్ 2 వడపోత తొట్టి, ఆప్షన్ 3 తీర్చే తొట్టి, ఆప్షన్ 4 నిల్వ చేసే తొట్టి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిల్వ చేసే తొట్టి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక మంది జనాలు దేనిపై ఆధారపడి జీవిస్తారు? ఆప్షన్ 1 వైద్య రంగం, ఆప్షన్ 2 వ్యవసాయ రంగం, ఆప్షన్ 3 సేవా రంగం, ఆప్షన్ 4 రాజకీయ రంగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యవసాయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.